అయినా నువ్వు చెప్పింది నిజమే. ఏం జరిగినా మన మంచికెళ్ళే. ఇదే వంకతో మనిద్దరికి ఒకరితో ఒకరికి సమయం గడపడానికి అవకాశం దొరుకుతుంది. చూసుకోండి. ఏవండి, రోడ్ చూసుకొని నడపండి. నాకు చాలా భయంగా ఉంది. భయం వేస్తుందా నా వసుదాకి? అయ్యో, గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. హాయ్. హాయ్ సార్. ఎలా ఉన్నావు బ్రో? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ సూపర్. ఎలా జరుగుతున్నాయి ఆడిషన్స్? ఈ రోజు పొద్దున్న నుంచి కొన్ని ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్ ఆడిషన్స్ అయ్యాయి. వాటిలో చాలా ఆప్షన్స్ దొరికాయి. చూపించు. ఇది చూడండి సార్. ఒక్క నిమిషం. ఇది ఇది కూడా అవుతుంది. ఇది చూడండి సార్. కొంచెం కూడా దిగులు పడకండి. సత్వ తీసుకొస్తుంది మీకొక కొత్త గుర్తింపు. ఇది రాసుకున్న తర్వాత మీకు వస్తుంది ఆత్మవిశ్వాసం. ఇది మళ్ళీ ప్లే చేయి. ఇదిగోండి సార్. కొంచెం కూడా దిగులు పడకండి. సత్వ తీసుకొస్తుంది మీకొక కొత్త గుర్తింపు. అరే ఇవిడ నేను ఎక్కడో చూసాను. ఈ వీడేనా? ఆ, ఇంకొకటి ఇది కూడా చూడండి. ఇది కూడా చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్. కొంచెం కూడా దిగులు పడకండి. సత్వ తీసుకొస్తుంది మీకొక కొత్త గుర్తింపు. ఇది రాసుకున్న తర్వాత మీకు వస్తుంది ఆత్మవిశ్వాసం. నిజం వెండా? అయితే ఒక పట్టు పడదాం. అరే వీళ్ళు అరుణ్ వాళ్ళ అమ్మ నాన్న నారాయణ గారు, సునీత గారు. వసు ఇంట్లో లేదు లేదు, మీకు తెలియదులేండి. వీళ్ళు రియల్ లైఫ్ వైఫ్ అండ్ హస్బెండే కదా? కాదు సార్, వీళ్ళు ప్రొఫెషనల్ యాక్టర్స్. అండ్ ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పేర్లు కూడా వేరే ఉన్నాయి. ఇదే కదా వాళ్ళ స్లేట్? అవును. ఏదో తేడాగా ఉంది. ఒక పని చెయ్యి, వీళ్ళని ఇక్కడికి రమ్మను అండ్ వాళ్ళతో షార్ట్ లిస్టెడ్ అని చెప్పు. ఓకే. కానీ దీని గురించి అసలేం చెప్పకు. సరే, పిలుస్తాను. నేను చెప్పొస్తాను. విక్కీ, ఏవండి, మీకెందుకు అర్థం కావట్లేదండి? ఇంత ఇంత స్పీడ్గా నాకు భయం వేస్తుంది. నిదానంగా ఏం వెళ్ళండి. భయపడకు. నీ భయం మొత్తం పోగొట్టేస్తాను. ఏవండి, ఏవండి వదలండి. రోడ్ చూసి నడపండి. ఏవండి, నా చెయ్యి వదలండి. ఏవండి, సారీ. దుర్గమ్మ తల్లి నన్ను కాపాడమ్మా. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. నమస్తే నమస్తే. చూస్తుంటే మమ్మల్ని సెలెక్ట్ చేసినట్టున్నారు. అవును, ఎందుకో అని చెప్పండి. మేము మెథడ్ ఆర్టిస్టులం కదా. మీ ఇద్దరి ఆడిషన్ చాలా బాగుంది. చాలా సంతోషం అండి. మీరిద్దరూ ఒకరికొకరు ముందే తెలుసా? లేదు సార్, మా ఇద్దరికి పరిచయం లేదు. కానీ మేమిద్దరం కలిసి నకిలీ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఒక ప్రాజెక్ట్ చేశాం. అది ఒక అబ్బాయికి తల్లిదండ్రుల రోల్. అండ్ మీరు నమ్ముతారో లేదో సార్, మేము ఎంత న్యాచురల్ యాక్టింగ్ చేసామంటే ఏ బంగ్లాలో అయితే మేము పర్ఫామ్ చేయడానికి వెళ్ళామో వాళ్ళకి అస్సలు అనుమానమే రాలేదు మేము నకిలీ తల్లిదండ్రులు అని. అవునండి, నిజమే. సూపర్ అండి. వండర్ఫుల్. మనం ఈయన్ని ముందెక్కడైనా చూసామా? అలానే అనిపిస్తోంది. మీకు సరిగ్గానే అనిపించింది. మీరు ఏ బంగ్లాకైతే నకిలీ తల్లిదండ్రులుగా వెళ్ళారో నేను అదే బంగ్లా యజమాని కొడుకుని. అరే, ఇంత స్పీడ్కే దేవుడు గుర్తొస్తున్నాడా? మరి విమానం స్పీడ్లో నీ పరిస్థితి ఏమవుతుందో ఏంటో అమ్మాయి. నా స్పీడ్ అలవాటు చేసుకో. దుబాయ్కి వెళ్ళాలని ఉంది కదా.
వెళ్ళాలని ఉంది కదా, చెప్పు. ఏమన్నా దుబాయ్ రావా? మరేం చేస్తావు? గొప్పోళ్ళ ఇంట్లో గిన్నెలు తోముకుంటూ జీవితాన్ని గడిపేస్తావా? చెప్పు చెప్పు. ఈ రోజు వరకు నువ్వు నీ ఇష్టానుసారంగా చేస్తూ వచ్చావు, కానీ ఈ రోజు నుంచి నువ్వేం చేసినా అందులో మీ ఆయన అనుమతి ఉండాలి. అర్థమైందా? ఓ! చౌదరి కుటుంబంతోనే ఫ్రాడ్ చేయాలని చూస్తున్నావా? నేను ఇప్పుడే యాక్టర్ చేస్తానుండు. పోలీసుల ముందుకెళ్ళి చేసుకోండి మొత్తం యాక్టింగ్. వద్దు సార్, మమ్మల్ని క్షమించండి ప్లీజ్ సార్. మమ్మల్ని పోలీసులకి మాత్రం పట్టించకండి. మేము తప్పనిసరి పరిస్థితిలో ఎవరో చెప్పారని ఇదంతా చేశాం. ఎవరు చెప్తే చేశారు? ఆ? ఎవరో బిందు అనే అమ్మాయి ఉన్నారు సార్, ఆవిడ కొంచెం పిచ్చున్నట్టుంది. ఆ, ఆ, ఆ- ఆవిడే మమ్మల్ని అరుణ్ అనే అబ్బాయికి తల్లిదండ్రుల్లో నటించమని డబ్బులు ఇచ్చారు. అరుణ్ చాలా పెద్ద ఫ్రాడ్ సార్. మీకు తెలుసా? అతనికి దుబాయ్లో ఒక భార్య ఉంది సార్. పైగా మీ ఇంట్లో ఒక అమ్మాయి పని చేస్తోంది కదా, అతను తనని దుబాయ్కి తీసుకువెళ్ళి పని మనిషిని చేయబోతున్నాడు. సార్, మేం మీకు నిజం మొత్తం చెప్పేస్తాం, కానీ ప్లీజ్ మీరు పోలీసులను మాత్రం పిలవకండి. మా కెరీర్ మొత్తం పాడైపోతుంది. ప్లీజ్ సార్, ప్లీజ్ ఏం సార్. చెప్పమంటారు సార్? డబ్బు అవసరం ఉండడంతో నేను ఇదంతా చేయాల్సి వచ్చింది. ఆ కూతురు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది. బిల్స్ కట్టాలి సార్, లేదంటే నేను అలా చేసేదాన్ని కాదు. సరే సరే. అరుణ్ ఈరోజు వసుని కులదేవత గుడికి తీసుకెళ్తా అన్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు? అన్ని 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 అబద్ధాలే సార్, అన్ని అబద్ధాలే. అతను కేవలం తనకి బుద్ధి చెప్పడానికే తీసుకెళ్తున్నాడు సార్. అతను పాపం తనని ఏం చేస్తాడేమో తెలియదు, కానీ మీరేమైనా ఆపగలిగితే ఆపేయండి సార్. చూడు, వీళ్ళని ఎక్కడే కూర్చోబట్టి నేను ఎప్పుడు వస్తున్నాను. మీరు ఇటు రండి రండి. అండ్ ఈ పబ్లిసిటీ కోసం కొత్త ప్రొడక్ట్ డిజైన్స్ చాలా బాగా చేశారు మన టీం వాళ్ళు. దేవ్, ఎవరికైనా చెప్పి బ్లాక్ కాఫీ తెప్పిస్తావా? షూర్. వసు చేత్తో చేసే కాఫీకి అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్. వసు వసు దేవబాబు, ఏమైనా కావాలా? సారీ సావిత్రి ఆంటీ, కల్పన కోసం ఒక మంచి బ్లాక్ కాఫీ చేసి ఇవ్వండి ప్లీజ్. అలాగే. అన్నయ్య, అన్నయ్య, ఏమైంది? అన్నయ్య, వసు ప్రాణానికి పెద్ద ప్రమాదం వచ్చింది. ఏంటి? అన్నయ్య, నేను నిజం చెప్తున్నాను. వసు ప్రాణానికి ప్రమాదం అన్నయ్య. నీకెలా తెలుసు? క్లియర్గా చెప్పు నాకు, ఏమైంది? అన్నయ్య, అరుణ్ నంబర్ 1 ఫ్రాడ్ అన్నయ్య. అండ్ అతనికి ఆల్రెడీ పెళ్ళిందన్నయ్య. అతనికి దుబాయ్లో భార్య కూడా ఉంది.